నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైండ్ ఆయిల్ బంద్ పెట్టండి. కానీ చాలా క్యాన్సర్స్ ఎట్లుంటాయంటే అన్నం పెట్టండి ఫుల్ బలుస్తుంది, పెరుగుతూ ఉంటారు నంబర్స్. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం డాక్టర్లలో చాలా మంది డాక్టర్లను చూసుంటాం, కానీ కొంతమంది డాక్టర్లు ఉంటారు అసలు నిజంగా ఇది కదా, ఇలాంటి డాక్టర్లు కదా కావాల్సింది, ఇలాంటి ఫ్రెండ్లీగా చాలా జోవియల్ గా మాట్లాడే డాక్టర్లు కదా కావాల్సింది అని అనుకుంటూ ఉంటాము. అయితే సాధారణంగా మనం ఎవరమైనా సరే ఏదైనా హాస్పిటల్కి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఇట్లా కొంతమంది డాక్టర్లు ఉండే విధానానికి తమకున్న సమస్యను కూడా ఫ్రీగా చెప్పుకోలేకపోతారు. అసలు ఏంటి సమస్య అనేది కూడా వాళ్ళు కరెక్ట్గా అడగకపోవడమా, లేదు వీళ్ళు చెప్పకపోవడమా, అంటే ఇద్దరిది మిస్టేక్ ఉంటుంది. సో అలాంటి డాక్టర్లు ఉన్న ఈ సమాజంలో ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనందరం ఠాగూర్ సినిమా చూసినాము. ఠాగూర్ సినిమాలో ఏదైతే అంటే డబ్బుల కోసము ఇటు వైద్యాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చూసుకొని ఇందులో కూడా సంపాదించుకోవాలనే ఇదితోన ఇటు డాక్టర్లు కానీ వీళ్ళంతా ఎంత క్రూరంగా ఆలోచిస్తారు. చచ్చిపోయిన శవాన్ని కూడా ఆ శవానికి ఆ పరీక్షలు చేయాలి, ఈ ఆపరేషన్లు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి అనుకుంటా నిలువున దోచుకుంటూ ఉంటారు. మరి అలాంటి డాక్టర్లు ఉన్న ఈ సమాజంలో డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తూ డాక్టర్లు అంటే ఈ విధంగానే ఉండాలి అని నిరూపించుకుంటున్నారు కరీంనగర్కి చెందిన విక్రాంత్ సింగ్ ఠాకూర్. అయితే ఈయనకి సంబంధించి చాలా వీడియోస్ మనం నార్మల్గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అయితే మొదట ఆయన మాటలకి, ఆయన చెప్తున్న విధానానికి చాలా వరకు కూడా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. అయితే ఆయన కూడా ఒకప్పుడు ఇప్పుడు అందరి డాక్టర్ల లాగానే సెల్ఫిష్గా ఆలోచించేవాడిని, కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత, నా జీవితంలో జరిగిన సంఘటన తర్వాత నేను చాలా రియలైజ్ అయినా ఇది కాదు వైద్య రంగంలో సేవ చేసే విధానం అని తెలుసుకొని అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఏదైతే ఆయన దగ్గరికి నార్మల్గా పేషెంట్స్ వస్తుంటారో వాళ్ళందరినీ ఆయన ట్రీట్ చేసే విధానం కానీ, నార్మల్గా మనం చూసినట్లయితే ఏ హాస్పిటల్కి పోయినా ముందుగా ఆ టెస్టులు అంటారు, ఇదంటారు, ఏవేవో అంటారు, ఆ టెస్టులను చేయించుకోవాలి, ఆ టెస్టులను చేయించుకొని వాటికి ఎంతెంత అవుతుందో ఆ తర్వాత డాక్టర్ ఆ టెస్టులు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈయన దగ్గరికి వెళ్తే అసలు ఎవరైతే పేషెంట్ వచ్చిండ్రో వాళ్ళకి ఏం సమస్య ఉంది, ఆ సమస్యను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఇంకా చెప్పాలంటే అంటే ఆయన ఒక పాట రూపంలో, ఒక కథ రూపంలో వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పడము, అసలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఎలాంటి జీవన శైలితో ముందుకు వెళ్ళాలి, ఇవన్నిటినీ కూడా ఎంత ఈజీగా ఎంత సులభంగా అర్థమయ్యే విధంగా ఆయన చెప్తాడంటే నిజంగా ఆయన దగ్గరికి ఎంతో మంది పేషెంట్లు రోజు కూడా బారులు కడుతూ ఉంటారు. అంటే డాక్టర్లు ఈ విధంగా ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ అసలు ఆయన అలా చెప్పడంలా ఆయనకు ఎటువంటి లాభం ఉండదు. కేవలం ప్రజల ఆరోగ్యము, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఎంతో మంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకి అసలు కనీస వసతులు లేక కనీస అవసరాలకు తిండి కూడా తినలేని పరిస్థితుల వాళ్ళు అనారోగ్య పాలైతే అసలు వాళ్ళ హాస్పిటల్కి చూపించుకోవడానికి కానీ దేనికి కానీ కూడా ఎంత ఇబ్బంది పడుతుంటారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన వైద్య రంగంలో అందిస్తున్న సేవలు కానీ అంటే చాలామంది డాక్టర్లు ఉంటారు. ఈయన ఎందుకు ప్రత్యేకం అంటే ఈయన ప్రజలని ఏదైతే పేషెంట్లని ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ అంటే అసలు ఎవరైనా మీరు ఈ విధంగా ఉండండి, మీ హెల్త్ని చూసుకోండి, ఏవంటే అవి తినకండి, షుగర్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ వీటన్నిటిని కన్జ్యూమ్ చెయ్యకండి అంటూ ఏడుస్తూ చెప్పే డాక్టర్లను ఎవరైనా చూసినామా? దానివల్ల జరిగే నష్టం ఏంటి, దానివల్ల జరిగే ఇబ్బంది ఏంటి, ఎంత ఇబ్బందులు పడతాము, తెలిసి తెలియక తినే ఆహార పదార్థాల వల్ల ఎంత నష్టం మనకి జరుగుతుందనే విషయాన్ని ఆయన ఎంతో భావోద్వేగంగా చెప్పడాన్ని చూస్తే చాలా మందికి కూడా అరే ఇలాంటి డాక్టర్లు కదా, నిజంగా ఈయన కదా నిజాయితీ గల డాక్టర్, ఈయన కదా నిజంగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి డాక్టర్లని, ఇలా ఉండే వాళ్ళని మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఇలాంటి వాళ్ళు చెప్పే వాటిని కూడా మనం అనుసరిస్తూ ఉండాలి. ఎందుకంటే
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఉట్టిగా చెప్పలేదు. ఆరోగ్యం ఉంటేనే మిగతా ఏవైనా సరే. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి ఉత్తమమైన డాక్టర్లు చెప్తున్నప్పుడు వాటిని వినాలి. సో ఈ డాక్టర్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి.